పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేలా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఇప్పటికే ఉన్న ఐటీఐలను అధునాతన శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దారు. ఐటీఐలలో ఇప్పటికే ఉన్న సంప్రదాయ కోర్సులకు తోడు రోబోటిక్స్, ఈవీ మెయింటెనెన్స్ వంటి కొత్త కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. టాటా టెక్నాలజీ లిమిటెడ్ సహకారంతో నిర్వహిస్తున్న ఏటీసీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించిన వివరాల్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో పరిశ్రమలు ఏర్పడ్డాయి, కొత్త పరిశ్రమలు కూడా ఏర్పడుతున్నాయి. ఐటీ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు కూడా ఇక్కడ ఏర్పడుతున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏటా దాదాపు 1,00,000 మంది గ్రాడ్యుయేట్లు అటు ఇంజనీరింగ్ వైపు నుంచి కానీ ఇటు డిగ్రీ వైపు నుంచి కానీ గ్రాడ్యుయేట్ బయటికి వస్తున్నారు. ఒకవైపు గ్రాడ్యుయేట్ బయటికి వస్తున్నా పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా కూడా నియామకాలు జరగడం లేదు. ఎందుకంటే పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా విద్యార్థుల్లో యువతలో నైపుణ్యం లేకపోవడం వల్ల అటు పరిశ్రమలకు కావాల్సిన ఉద్యోగాలు లభించడం లేదు, ఇటు విద్యార్థులకు యువతకు ఉద్యోగాలు లభించడం లేదు. దీన్ని పూర్తిగా భర్తీ చేసేలా కూడా ప్రభుత్వం కొత్త అధునాతన కోర్సులను కూడా యువతకు శిక్షణ ఇచ్చేలా కూడా ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా ఇప్పటికే ఉన్న ఐటీఐలను ఆధునిక శిక్షణా కేంద్రాలుగా అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా కూడా తీర్చిదిద్దింది. కొన్ని నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఇక్కడ ఉన్న మల్లెపల్లిలో ఐటీఐని అధునాతన శిక్షణా కేంద్రంగా తీర్చిదిద్దారు. దాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. ఇందులో ఇప్పటికే ఐటీఐలలో దాదాపు 26కు పైగా సంప్రదాయ కోర్సులు ఉన్నాయి. 26 కోర్సులకు అదనంగా కొత్తగా 6 కోర్సులు ఏర్పాటు చేశారు. అధునాతన శిక్షణా కేంద్రాల్లో అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏటీసీలుగా పిలుస్తున్నారు వీటిని. ఐటీఐల స్థానంలో తీర్చిదిద్ది ఏటీసీలుగా ఏర్పాటు చేశారు. ఈ ఏటీసీలలో కొత్తగా 6 కోర్సులు ఏర్పాటు చేశారు. ఇదివరకున్న 36కు పై దాదాపు 36 వరకు ఉన్నాయి ఐటీఐలలో. వాటికి అదనంగా 6 కోర్సులు ఏర్పాటు చేశారు. 6 కోర్సుల్లో కూడా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సహకారంతో కూడా ఈ ఐటీఐలలో అధునాతన శిక్షణ కోర్సులను ఇస్తున్నారు. అంటే దాదాపు టీటీఎల్ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సహకారంతో 130 మందికి పైగా నిపుణులు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో నియమించారు. వాళ్ళు కొత్త కోర్సులపైన కూడా యువతకు శిక్షణ ఇస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65 ఐటీఐలు ఉన్నాయి. 65 ఐటీఐలను కూడా ఏటీసీలుగా తీర్చిదిద్దారు. ఉన్న కోర్సులకు అదనంగా 6 కోర్సులను కూడా శిక్షణ ఇస్తున్నారు. ఇందులో ఈ 6 కోర్సుల్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, ఆర్టిజన్ యూజ్డ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, బేసిక్ డిజైనర్, వర్చువల్ డిజైనర్, అడ్వాన్స్డ్ సిఎన్సి మెషిన్ లెర్నింగ్. ఇలా అంటే ప్రస్తుతం ఈ కోర్సులకు ఎక్కువగా డిమాండ్ ఉంది. ఈ కోర్సుల్లో ఎక్కువగా యువతకు శిక్షణ ఇస్తే ఆ రంగాల్లో వాళ్ళకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి కూడా ప్రభుత్వం నిర్వహించింది. ఈ మేరకు ఈ విధంగా కోర్సులు ప్రవేశపెట్టారు. ఐటీఐలను దాదాపు 3 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా రూపొందించిన పాఠ్య ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో కూడా 65 ఐటీఐ సెంటర్లలో శిక్షణ ఇస్తున్నారు. అయితే దాదాపు 3 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఐటీఐలలో అప్పుడు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కూడా ఐటీఐలను ఏర్పాటు చేశారు. అప్పుడు అంటే మానవ ప్రమేయంతోనే ఎక్కువగా మిషనరీలు అన్నీ నడిచేటివి. అంటే మాన్యువల్గా ఈ పరిశ్రమలన్నీ నడిచేవి, యంత్రాలు ఆ విధంగా నడిచేటివి. కానీ ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త మిషనరీ వచ్చాయి. ఆ మిషనరీ పైన ఇప్పుడున్న యువతకి అనుభవం లేకపోవడం వల్ల వాటిని ఆపరేట్ చేయలేకపోతున్నారు. పరిశ్రమలకు మాత్రం ఆయా నిపుణులైన ఆపరేటర్స్ అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ విధంగా శిక్షణ లేకపోవడం వల్ల అంటే ఎప్పుడో సాంప్రదాయ కోర్సులు ఉండడం వల్ల వాటిని కొత్త టెక్నాలజీతో వచ్చిన మిషన్లను ఆపరేట్ చేయకపోవడం వల్ల అటు పరిశ్రమలకు ఉద్యోగస్తులు లభించడం లేదు, కార్మికులు లభించడం లేదు, నిపుణులైన వాళ్ళు ఇక్కడ గ్రాడ్యుయేషన్తో బయటకు వచ్చిన వాళ్ళకు కూడా సరైన ఉపాధి అవకాశాలు లభించడం లేదు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం అంటే రీసెంట్గా వచ్చిన కోర్సులని ప్రవేశపెట్టి ఐటీఐలలో అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్లో కూడా శిక్షణ ఇస్తుంది. అయితే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ని ఇప్పటికీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటి పరిధిలోకి తీసుకురావాలనే చర్చ కూడా నడుస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అన్నిటిని కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పరిధిలోకి తీసుకురావనున్నారు. అయితే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా సేమ్ ఐటీఐల మాదిరిగానే ఇంకా అధునాతనంగా ఉన్న కోర్సులన్నింటిని కూడా అక్కడ శిక్షణ ఇస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో, మార్కెటింగ్ రంగంలో, అంతేకాకుండా ఫార్మా రంగంలో, ఐటీ రంగంలో యువతకు శిక్షణ ఇచ్చి వాళ్లకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్లకు వెంటనే ఉద్యోగాలు లభించేలా కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పలు కోర్సులు కూడా రూపొందించారు. ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సింగపూర్కు సంబంధించిన కరిక్యులం కూడా ఇక్కడ అందించడానికి కూడా అక్కడ సింగపూర్కి సంబంధించిన యూనివర్సిటీ కూడా ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకంటే సింగపూర్లో అధునాతన కోర్సులు ఉన్నాయి. అక్కడ
యువతకు ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారని చెప్పి కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన వీసీతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు అక్కడ వెళ్ళి పర్యటించారు. ఆ మేరకు అక్కడ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఆ సింగపూర్ లాంటి సంస్థలు ఇస్తున్న శిక్షణను కూడా ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఇక్కడ యువతకు శిక్షణ ఇస్తున్నారు. బ్యాంకింగ్ రంగంతో పాటు పలు అధునాతన కోర్సులు శిక్షణ ఇవ్వడం వల్ల అక్కడ శిక్షణ తీసుకుంటే వెంటనే ఉపాధి అవకాశాలు లభించేలా అవసరమైతే స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసుకుని సొంతంగా అంటే ఒకరి దగ్గర పనిచేయడమే కాకుండా అవసరమైతే యువత నైపుణ్యాలు పెంచుకొని వాళ్ళు ఉద్యోగాలు సంపాదించే విధంగా అంటే వాళ్ళే కంపెనీలు ఏర్పాటు చేసి ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం అంటే ఆ విధంగా కూడా యువతను తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఈ 65 ఏటీసీలను కూడా ఒకే గొడుగు కిందకు తెచ్చేలా కూడా ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆ మేరకు చర్చలు కూడా నడుస్తున్నాయి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తే ఏటీసీలకు సంబంధించిన అధునాతన శిక్షణ కోర్సులు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఉన్న కోర్సులు ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని యువతను నైపుణులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ మేరకు కూడా ప్రస్తుతం అయితే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఏటీసీలను మర్జ్ చేయడం అయిందనే దానికి సంబంధించి ఒక నిర్ణయం పూర్తిగా అంటే దీనికి సంబంధించిన తర్వాతి ప్రక్రియ కొనసాగాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి అవినకు ఏ విధంగా మర్జ్ చేయాలి, దానికి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన అవన్నీ సర్దుబాటు, అంతేకాకుండా శిక్షణ ఏ విధంగా ఇవ్వాలి దానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంది. ఓ టు యు పవిత్ర.